సో రాజుగారు ఇప్పుడు సజ్జ రవ్వ ఉప్మా. అవునండి. సో ఈ రవ్వని అంటే మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు మీరు చాలా చక్కగా చూపిస్తున్నారు మనకి అంటే ఎపిసోడ్స్ లో. సో ఈ సజ్జ రవ్వతో ఉప్మా ఎలా ఉంటుంది ఇంతకి? కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అవునా? ఓకే. ఎందుకంటే సజ్జలకు మనకి కొంచెం ఆ టేస్ట్ ఉంటుంది, కొంచెం కమ్మగా కూడా ఉంటాయి కదా అవి. ఎక్కువగా గారెలు అవి చేసుకుంటూ ఉంటారు కదా. అవునవును. సో ఉప్మా అయితే బానే ఉంటుంది అంటారు. బానే వస్తుందండి. ఓకే ఓకే. మరి సజ్జ రవ్వ ఉప్మా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సజ్జ రవ్వ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ రవ్వ 1 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. ఓకే. సో రాజు గారు ఎలా చేసుకోవాలి సజ్జ రవ్వ ఉప్మా? చూస్తున్నాండి. అలాగే ఇక్కడ వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాం అండి. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు, ఓకే, ఇందులో జీలకర్ర అక్కర్లేదా రాజుగారు? అక్కర్లేదండి. ఓకే. సో ఇది కాస్త చిటపట్లాడేప్పుడు శనగపప్పు, ఓకే, మినపప్పు, సో ఉప్మాలో కూడా మనకు చక్కగా పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. అవునండి. సో ఇది కొంచెం అంటే మనకు దూరగా వస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే అండి. ఓకే. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు. ఓకే. సో ఇక్కడే జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాం. సో ఎక్స్ట్రా టేస్ట్ కోసమా? అవునండి. సో చాలా మందికి జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో కాబట్టి దీంట్లో కూడా మనం ఎక్కువ అంటే వేరుశెనగ గుళ్ళు ఇవి కూడా వేస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం ఎలాగో వేరుశెనగ గుళ్ళు వేసుకోలేదు కాబట్టి కొంచెం జీడిపప్పే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనకి అదే ఎక్కువ తగులుతూ ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు వాటర్ పోసేసుకుని మనం ఎసరు పెట్టుకోవాలండి. ఓకే. పోసేనా మొత్తం? పోసేసి సో ఇది కాస్త మనకు మరగాలి. ఓకే. సో అయితే అది మరిగేలోగా మేము కూడా ఒక చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి. ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా. జ్వరం ఎక్కువగా ఉన్నట్లయితే గుప్పెడు తులసాకుల రసంలో కొద్దిగా తేనె కలిపి రోజుకి 2 సార్లు తీసుకున్నట్లయితే జ్వరం తగ్గుముఖం పడుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే సజ్జ రవ్వ అండి. యాక్చువల్గా ఇలాంటి రవ్వలు ఏంటంటే కొంచెం మనము వేయించి స్టోర్ చేసుకుంటే ఆ వాసన కూడా బాగా వస్తూ ఉంటుంది కదా. అంటే అవునండి. ఇట్లా ముక్క వాసన లాగా రాకుండా కొంచెం ఆ ఫ్లేవర్ కమ్మటి వాసన వస్తుంది. తెలుసు. చాలా మంది ఉప్మా చేసుకునే ముందు కొంచెం రవ్వ వేయించుతారు. అవును. కొంచెం మనకి ఆ రవ్వ టేస్ట్ అది కొంచెం బాగా తెలియాలి అనుకుంటే అలా వేయించుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది ఇందులో ఉడికిన తర్వాత ఇంకా బాగుంటుంది కదా. బాగుంటుంది, ఇంప్రూవ్ అవుతుంది. అవును. సో ఇది కూడా కొంచెం ఉండలు లేకుండా చూసుకోవాలి. ఓకే. సో మనకి రవ్వ ఏదైనా కూడా మరిగిన నీళ్ళలో వేస్తే చాలా ఫాస్ట్ గానే కుక్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా అంతే అనుకుంటా కదా. అవునండి. జస్ట్ ఆ ఉండలు కట్టకుండా కలిపేసుకుంటే మనకి ఆల్మోస్ట్ రెడీ. కాకపోతే మామూలు ఉప్మా ఏమో మనకి తెల్లగా, గోధుమ రవ్వ ఉప్మా అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అలా ఉంటుంది. ఇదేమో కొంచెం గ్రీనిష్ గా కలర్ లో. అవును. సో ఇది కాస్త మనకు దగ్గర పడితే మనకు రెడీ. సో కావాల్సి మనం నెత్తో అయినా పోపు పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇంకొంచెం దగ్గర పడాలా రాజు గారు? అవునండి. మరి దగ్గర పడేలా ఒక కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకే అండి.
ఓకే, వాటర్ మెలన్ కార్వింగా? అవునండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు దాని మీద? స్వాన్ డ్రా చేస్తున్నానండి. ఓకే. ఒకటే స్వానా రాజు గారు? ఒకటే, అంటే మనకి వాటర్ మెలన్ చిన్నగా ఉంది కాబట్టి. అవునండి. ఓకే ఓకే, వింగ్స్, టైల్. సో ఇక్కడ బీక్. ఓకే అండి. సో సైడ్లోంచి పీల్ చేసి తీసేసాను. ఓకే రాజుగారు, ఇది కట్టేసుకోవచ్చా? చూడండి. కొద్దిగా కొంచెం అవ్వాలా? ఓకే. సో ఇది కొంచెం ఎలివేట్ కావడానికి ఇది కొంచెం డౌన్ చేస్తున్నా. ఇలా స్కిన్ పీల్ చేసిన దాని మీద డ్రా చేసుకోవడం మనకి ఈజీగా ఉంటుంది కదా? చాలా కార్డ్ ఈజీ, చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తుంది. అలాగే ఇది కొంచెం డౌన్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు గ్రూవర్తో సో ఇలా స్ట్రైట్ లైన్స్. ఓకే. సో ఇక్కడ కూడా కొంచెం ఇలా ప్లెయిన్గా వదిలేకుండా సో ఇక్కడ చిన్న స్వాన్ కాబట్టి ఇక్కడ ఆవగింజ వాడుతున్నాను నేను ఐస్ పెట్టడానికి. ఓకే. ఓకే అండి. ఓకే, వావ్, చాలా సింపుల్ గా అండ్ చాలా అట్రాక్టివ్ గా ఉంది రాజు గారు యాక్చువల్గా ఇది. కలర్ అండి. యా. ఓకే. ఓకే, ఇది కూడా దగ్గర పడిపోయింది. సో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఓకే ఒకసారి బాగా కలిపేసి మనం సర్వ్ చేసుకోవడానికి. ఓకే అండి. ఓకే. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. సో కొంతమందికి చట్నీస్తో ఉప్మా తింటే ఇష్టం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు చక్కగా వాళ్ళకి ఇష్టమైన చట్నీ పెట్టేసుకొని హ్యాపీగా తినేయచ్చు కదా. అవునండి. అండ్ రొటీన్గా ఉప్మా అంటే బోర్ కొట్టేవాళ్ళు కొంచెం ఇలా డిఫరెంట్ రవ్వలతో చేసుకుంటే బాగుంటుంది. ఓకే, చూసారు కదండి, చక్కటి కార్వింగ్ తో మనకి ఉప్మా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు సజ్జరవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. సజ్జరవ్వ ఉప్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, సజ్జరవ్వ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సజ్జరవ్వ ఉప్మా రెడీ.